నమస్తే, నేను మురళీధర్. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కూటమి ప్రభుత్వం ఏ విమర్శలు చేసి అధికారంలోకి వచ్చిందో ప్రస్తుతం అదే రకమైన పరిపాలన అందిస్తున్నారని చెప్పేసి ప్రజల్లో ఒక చర్చ అయితే సాగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా కక్ష సాధింపు రాజకీయాలు చేయడం వల్లే ఆ పార్టీ నేతలు, అంటే కూటమిలో ఉన్న పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు కానీ, జనసేన పార్టీ నేతలు కానీ, ఇతరత్ర నాయకులు కానీ హౌస్ అరెస్టులు చేయడం, అక్రమ అరెస్టులు చేయడం, దానివల్ల ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై ఈ రాజకీయ పరిపాలన చాలా దారుణంగా ఉంది, మేము వస్తే పరిపాలన అందరికీ సమమైన న్యాయమైన పరిపాలన అందిస్తామని చెప్పేసి చెప్పిన చంద్రబాబు నాయుడు అతని పార్టీకి సంబంధించిన కూటమి పెద్దలు మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజల్లో అయితే ఒక చర్చ అయితే సాగుతుంది. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. పోసాని కృష్ణమురళి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం కూటమి ప్రభుత్వం నేతలపై, అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. అది అందరూ చూసిందే. అయితే అతనితో పాటు కూటమి పెద్దలు కూడా చాలా విమర్శలు చేశారు. కూటమి పెద్దలు జగన్మోహన్ రెడ్డి మీద చేశారు, ఇతర పార్టీ నేతల మీద చేశారు, అందరి మీద చేశారు. ఆ పార్టీకి సంబంధించిన అది రాజకీయాల్లోనూ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం తప్పేం లేదు. ఏదన్నా క్రిమినల్ కేసులు ఉన్నాయా, అతను క్రిమినల్ యాక్షన్ ఉన్నాయా, అటువంటి క్రిమినల్ పనులు చేశారా అన్న దాని మీద అయితే అరెస్ట్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టచ్చు. కానీ ఏదో మీడియా ద్వారా లేకపోతే ఇతర అతని మాధ్యమాల ద్వారా ఒక పార్టీ నేతలపై విమర్శలు చేస్తే దాన్ని పనిగట్టుకొని కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఒక చర్చ అయితే సాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు మరి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే కొంతమంది పెద్దల ఒత్తిడి మీద నిర్ణయం తీసుకున్నారో తెలియదు. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదన్న విషయం మాత్రం ప్రజల్లో చర్చ జరుగుతుంది. పోసాని కృష్ణమురళి విమర్శలు చేశారు. అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, గతంలో పార్టీ స్టాండ్ ప్రకారం నేను విమర్శలు చేయవలసి వచ్చింది, నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నాను, ఇక నుంచి నేను ఏ పార్టీలోని ఏ రాజకీయ నాయకులకి సంబంధం లేదు, నా పదవిని కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా వ్యవహరించారు ఆయన, అది కూడా వదిలేసుకొని నేను పూర్తి స్థాయిలో నేను రాజకీయాలకు వ్యతిరేకి ఓన్లీ సినిమాలకే పరిమితం అవుతానని చెప్పేసి ఆయన ప్రకటన ఇచ్చి దరిదాపులు 4 నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు పోసాని కృష్ణమురళి మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది కానీ చేసింది కానీ లేదు. కానీ ఇప్పుడు సడన్గా అతని మీద కేసు నమోదు చేసి, అంటే చాలా చోట్ల అన్ని జిల్లాల్లో, అనంతపురం జిల్లా కానీ, కృష్ణా జిల్లాలో కానీ, ఏలూరు జిల్లాలో కానీ, లేకపోతే ఈస్ట్ గోదావరి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కానీ అతని మీద కేసులు నమోదు చేశారు. అధికారం పార్టీ ఉన్నప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదు, అధికారం పోయింది, వచ్చిన ఆ కేసులు తిరగదోడి ఇప్పుడు అరెస్ట్ చేయడం, ఇదైతే మాత్రం కొంత చర్చ జరుగుతుంది. ఈ రకమైన రాజకీయం చంద్రబాబు నాయుడు నుంచి వస్తుందని మాత్రం ఊహించట్లేదు. పార్టీలో కూడా కొంతమంది నేతలు ఈ పరిపాలన మీద కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలే. ఆ పార్టీలో ఎన్నాళ్ళు కష్టపడి వచ్చాము, ప్రభుత్వం చాలా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి పరిపాలన అందిస్తుందని చెప్పేసి ఆశించాం, కానీ ఆ స్థాయిలో లేదని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన నేతలు, పెద్దలు కూడాను కొన్ని చోట్ల చర్చిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాబో రోజుల్లో ఈ పరిస్థితిని మానుకోవాల్సిన అవసరం ఉంది. వంశీని అరెస్ట్ చేసినప్పుడు చాలామంది తప్పు పట్టలేదు, ఘోరంగాను పార్టీని కానీ లేకపోతే ఇతరత్ర చాలా వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. అతను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని అక్రమాలు అన్యాయాలు చేశాడు కాబట్టి దాని మీద కేసు నమోదు చేస్తామంటే వంశీ అరెస్ట్ని మాత్రం పెద్దగా ఎవరు, అంటే విపక్షాలు సైతం కూడా పెద్దగా ఎవరు దాని గురించి చర్చించలేదు. అయితే పార్టీకి సంబంధించిన నేతలు అయితే మాత్రం పెద్ద హడావుడి చేశారు. కానీ ప్రజల్లో అయితే వంశీ అరెస్ట్ని మాత్రం వాళ్ళు సానుకూలంగా తీసుకున్నారు. అతను ఎప్పుడన్నా అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ చేస్తారని చెప్పేసి అనిపించింది, అదే రకంగా అరెస్ట్ చేశారు. కానీ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం మాత్రం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రజల్లో ఒక చర్చ అయితే సాగుతుంది.